అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు అచ్యుతాంబ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ వారి తల్లిగారు, తండ్రి గారు అందరూ వారి కుటుంబీకులంతా హిందువులుగా ఉంటూ, అలాగే వారి ఇంట్లో మొత్తం అన్ని దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజ గదిలో మరెంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ, ప్రతి సోమవారము శివుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, అలాగే ప్రతి శుక్రవారము దుర్గమ్మ దేవికి పూజలు చేస్తూ, మేకపోతిని బలిస్తూ దుర్గమ్మ దేవికి పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, అలాగే అన్నవరం, ఇలా ఎన్నో తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ, అలాగే నోములు వ్రతాలు ఇలా నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తున్న సిస్టర్ అచ్యుతాంబ గారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా ఆవిడ ఈ విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజ దేవుడు అని తెలుసుకున్నారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని మరి సిస్టర్ నోటితోనే మనందరం విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుడి కృపను బట్టి నా జీవితంలో చాలా గొప్ప సాక్ష్యం అంటే నా జీవితంలో సరిపోదండి చెప్పడానికి. రోజంతా చెప్పినా అంత మేలు చేశాడు దేవుడు. మేమైతే ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలో మా తల్లిదండ్రులు కూడా ఒక రూము సపరేట్గా పెట్టి దాంట్లో అన్ని విగ్రహాలు, అన్ని రకాల శివుడు అని, తర్వాత దుర్గమ్మ, లేకపోతే ఇంకా వెంకన్ బాబు, అలా చాలా విగ్రహారాధన చేసి చాలా భయంకరమైన విగ్రహారాధన అండి. మరి మేకపోతులు వేసేవారు. అలాగే మరి చాలా సంబరాలు వచ్చినప్పుడు మరి చాలా అంతా కూడా విగ్రహారాధనలో చాలా భయంకరంగా చేశారండి. మరి దాని విషయంలో అయితే మేము ఏ మనశ్శాంతి అనేది లేదు మా జీవితాల్లో. అనేకమైన శోధనలో తీర్థయాత్రలో మరి తిరుపతి అని, విజయవాడ అని చాలా మమ్మల్ని చిన్న వయసులోనే తీసుకుని వెళ్ళేవారు మా తల్లిదండ్రులు. అలాగే విగ్రహారాధనలు జరుగుతుండగా మరి మా పక్క పాస్టర్ గారు ఒక ఆయన అయితే వచ్చి, అమ్మ సీతమ్మ గారు, మా అమ్మగారి పేరు సీతమ్మ గారు అండి, మా నాన్నగారి పేరు వీరాజ్ గారు. మా సీతమ్మ గారు, మీరు చాలా పూజలు చేస్తున్నారు కదా, మీకు ఏమి మనశ్శాంతి ఉంది, అదే రీతి మా చర్చికి ఒకసారి రమ్మంటే పాస్టర్ గారిని మా అమ్మగారు చాలా భయంకరంగా తిట్టిదండి. ఏమనంటే, మా దేవుళ్ళకి మేము దండం పెట్టుకున్నప్పుడు మీకెందుకు అని చెప్పేసి ఆయన మీద గొడవాడితే ఆయన కోప్పడేవాడు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. మళ్ళీ మళ్ళీ చెప్పినా వినలేదు. కానీ ఒకసారి ఇలాగ దేవుణ్ణి గుళ్ళు చుట్టూ విపరీతంగా విగ్రహారాధన చేసినా గాని వాళ్ళకి మనశ్శాంతి అనేది లేదు. కానీ పాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నారు. ఒకసారి విని ఏం చేశారంటే, శివుడికి దండం పెట్టుకున్నప్పుడు శిలువ కనిపించేది మా అమ్మగారు. సిలువ కనిపిస్తుంటే, ఏంటి నేను ఈశ్వరుడికి దండం పెడితే సిలువ కనిపిస్తుంది, ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆయన ఒకసారి చెప్పాలి ఆయనకని చెప్పేసి పాస్టర్ గారు ఉపవాస కూటాలు జరిగినప్పుడు మా ఇంటి ముందు నుంచి ఆయన నీళ్లు మోసుకుని వెళ్ళేవారండి. మాది పల్లెటూరు అనమాట, విలేజ్. ఏంటంటే చండ్రేడు రాయవరం. అక్కడ మోసుకుని వెళ్తుంటే ఆయన ఆపి, అన్నయ్య గారు ఇలాగా నేను ఈశ్వరుడికి దండం పెడుతుంటే నాకు సిలువ కనిపిస్తుంది ఏంటనంటే, అమ్మా మీరు ఎంతగానో ఉపవాసాలుండి ఎంత నీళ్లు మోసుకొని ఇలాగ వెళ్ళి ఇంత ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఏనాడు మాకు దేవుడు కనిపించలేదమ్మా. మీరింత ఒక్క రోజులో మీరు శివుడు పూజ చేస్తుంటే మాకు సిలువ కనపడిందని చెప్పారమ్మా. మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు దేవుడు, మీరు ప్రార్థించుకోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే మేము మా అమ్మగారి విగ్రహాలు చేసినప్పుడు ఏది కూడా మాకు ఏది జరగలేదండి. అన్ని కూడా ఏంటంటే ఒక ఆస్తులు అమ్మేసుకున్నారో, ఏమీ మంచి జరగలేదు. అక్కకు కూడా వివాహం జరగలేదు. అలాంటి వయసులో నేనైతే చిన్న వయసు నుంచి తెలుసుకున్నాను. 9 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల వయసులో నేను తెలుసుకున్నాను. తెలుసుకుని నేను చెప్పేదాన్ని, నా మాట ఎవ్వరు వినేవాళ్ళు కాదు. మా ఇంట్లో కానీ, మా మేనత్తలు కానీ ఎవ్వరు, మా తల్లిదండ్రులు కానీ ఎవ్వరు వినేవారు కాదు. వినకపోయినా సరే చెప్పేదాన్ని. నేను స్కూల్కి వెళ్ళినా అక్కడ కూడా స్కూల్లో అందరికీ చెప్పేదాన్ని, ఎవరు వినేవాళ్ళు కాదండి. కానీ ఒక్కసారిగా మా అక్క కోసం ప్రార్థించినప్పుడు మా అమ్మగారితో ఒకటే అన్నాను, అమ్మ అక్కకి పెళ్ళి అవ్వాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే తనకి అద్భుతంగా వివాహం జరుగుతుందని అన్నప్పుడు తను కొంచెం ఆలోచించారండి.
మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆలోచించారు. ఎందుకంటే ఎంతో సవకగా అన్ని అమ్మేసుకున్నారండి. ఎందుకంటే మాకు ఎకరాలో 2 ఎకరాల పొలం ఉండేది. ఇల్లు అన్నీ అమ్మేసుకున్నారు. ఎందుకంటే విగ్రహారాలు చేసి ఏమీ మనశ్శాంతి లేదు ఆళ్ళకి. అమ్మేసుకున్న తర్వాత ఇంకా అయన్నీ విడిచిపెట్టేసారు. ఏమీ లేదు. అలాంటప్పుడు అక్క వివాహం చేయాలి. కానీ ఏమీ లేవు. కాబట్టి దేవుడిని అడగండని నేను అడిగేదాన్ని. అడిగినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా మారారండి. జాయిగా ప్రభువుకి ప్రార్థన చేయడంలో మా అక్కకి మంచి సంబంధం వచ్చింది. మంచిగా ఆయన చాలా బావగారు కూడా చాలా మంచోడు. అద్భుతంగా ఆళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. అలాంటి అద్భుతం చూసారాయన. చూడగానే ఇంకా తర్వాత నాన్నగారికి కూడా యాక్సిడెంట్ అయిందండి. ఎలాగంటే వాళ్ళ చెల్లెలు గారు ఊరెళ్లారండి. వెళ్ళినప్పుడు అక్కడ 3 టర్న్‌లు బస్సు గుద్దేసింది. గుద్దేసినప్పుడు ఆయనకి ఒకటే ఏటంటే బస్సు గుద్దగానే చనిపోయారని అనుకున్నారు అందరూ. పరిగెట్టుకొని ఎళ్లారు అందరూ చనిపోయారింకా అని చెప్తప్పుడు నాకప్పుడు ఇంటి దగ్గరున్నాను. మా అమ్మగారు, మేము ఇంటి దగ్గరున్నాం. వీళ్ళేమో మా మేనత్త గారు ఇంటి దగ్గరున్నారు మా నాన్నగారు. అప్పుడు గుద్దగానే ఇంక మా అమ్మగారికి తెలియగానే మెంటల్‌గా అప్‌సెట్ అయిపోయిందావిడ. వెనక పడిపోయిందనమాట. పడిపోతే ఈలోగా ఇంకసలు బతకరు అనే వ్యక్తి ఇంక కాలు రాదు, నడవరు అన్నప్పుడు మా నాన్నగారు నేను బాప్తీసం తీసుకుంటా. నేను రక్షణ భాగ్యంలో నేను ఎదుగుతాను. నాకు ఈ కాలొచ్చి నా జీవితం బావుంటే నేను కూడా రక్షణ పొందుతానని ఆయన చెప్పినప్పుడు ఆయన నడవడం ఏంటి అసల సైకిల్ కూడా తొక్కారండి. అంత రీతిలో దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే వందనాలండి. ఆయన పట్ల దేవుడు అద్భుతం చేశాడు. అలాగే అప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మేము మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఎదిగాము. ఎంతగానో ఎన్నో మేలు చూసామండి. మేలు చూసాం. తర్వాత నా జీవితంలో అయితే నేను ఎప్పుడు కూడా విగ్రహారాధన వివాహం చేసినా గాని నాకైతే మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి లేకపోతే నాకు 15 సంవత్సరాలు వయసులో నేను బాప్తీసం తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా దేవుళ్ళో నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నేను ఎంతగానో దేవుళ్ళో ఎదిగేదాన్ని. ఎదిగినప్పుడు నాకి ఇద్దరు పిల్లలు పుట్టారండి. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఏమో ఉంది. బాబు చనిపోయాడు. అయితే పాపను పట్టుకొని నేను మా తల్లిదండ్రుల దగ్గరే ఉండేదాన్ని. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం తాగుడు విషయంలో మంచి భయంకరంగా తాగేవారాయన. అందుకోసం ఆయన దూరంగా ఉండేవారు. మా తల్లిదండ్రులతోనే నేను ఉండేదాన్ని. కానీ నా ఒంటరి జీవితంలో ఏటంటే నా తల్లిదండ్రులు తోడుగా ఉన్నారు. వాళ్ళకి నేను సాయంగా ఉన్నాను. ఇలా ఉంటుండగా మా పాప ఎదుగుతుంది. నాకైతే బలహీనత వచ్చిందండి. ఏంటంటే ఆ బలహీనత ఏంటంటే మరి తెలీదండి. ఏమైని నాకు తెలీదు కానీ జ్వరం వస్తూ ఉండేది. జ్వరం వస్తుంటే ఎందుకో జ్వరం వస్తుందని మరి నాన్నగారు తీసుకెళ్లారు, చూపించారు అని ఏమి అర్థమయ్యేది కాదు. ఆ జ్వరం ఏంటో తెలీదు. తీరా చూస్తే అక్కడికి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత పిఠాపురం హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారన్నారు, "అమ్మా మీరు అర్జెంట్‌గా ఎక్స్‌రే తీయించుకోవాలా" అని చెప్పారు. తీయించుకోవాలంటే నేనేం చేశాను, ఎక్స్‌రే తీయించుకున్నానండి. తీయించుకున్న తర్వాత అయితే అదేంటంటే నాకు శోధనండి. ఎందుకంటే దేవునిలో ఇంకా అనేక సాక్షిగా వాడబడాలని దేవుడు నాకు సాతాను కొంచెం శోధనలొస్తాయి గదండీ! ఆ టైప్‌లో నాకేమైందంటే లోపల ఊపిరితిత్తు పాడైపోయిందమ్మా నీకు. ఇంక మీరు బ్రతకరు అనే చెప్పేసారండి. బ్రతకరని చెప్పిన తర్వాత నేను పూర్తిగా విశ్వాసం ఉంచాను దేవునిలో. విశ్వాసం ఉంచి ప్రార్థించాను. ప్రభువా! నీ చిత్తం నాయనా! నీ చిత్తం ఏమైందో కానీ నేనైతే ఏమి మందులేసుకోను. నేనేం మందులేసుకోనని ప్రార్థించుకున్నానండి. ప్రార్థించుకున్నప్పుడు తర్వాత హాస్పిటల్‌కెళ్ళాను. చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత మాకు ఒక అక్క, ముగ్గురు అన్నయ్యలండి. అక్క తీసుకొనెళ్లారు హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారన్నారు, "ఒక 15 రోజులు ఉండాలమ్మా హాస్పిటల్‌లో" అన్నారు. హాస్పిటల్‌లో ఉన్న తర్వాత 15 రోజులు కూడా నరకం చూసానండి. ఎలాగంటే ఊపిరితిత్తుకి లోపల ఎనక నుంచి వైరేసి నీరు లాగేవారండి. ఆ లాగడం వల్ల ఏమైందంటే, నాకు నిజంగా రోజు ఇడిసి రోజు లాగుతుంటే నరకంలాగే ఉండేదండి. అయితే అన్నారు, "అమ్మ నువ్వింకా ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత టాబ్లెట్‌లు రాసిచ్చేసి, అమ్మ మీరు ఈ టాబ్లెట్‌లు పూర్తిగా వాడాలి. లేదంటే మీరు చనిపోతారు. రెండోసారి రాకూడదని" చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి నాకు. ఇచ్చినప్పుడు నేనన్నాను, నాకైతే టాబ్లెట్‌లేసుకోవడం అస్సలిష్టం లేదు. ఇంజెక్షన్ అయితే చేయించుకుంటాను గానీ టాబ్లెట్‌లేసుకోనండి అన్నాను. కానీ నేను 2 మానేసానండి ఇంటికొచ్చిన తర్వాత. ప్రభు మీద ఆధారపడ్డాను. మా పాప చిన్న పిల్ల అప్పుడు ఇంకా. ఇది 2004లో అలా జరిగింది. అయితే నాకప్పుడు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అలా ఉన్నాయి. అయితే నేను ఆ అమ్మాయిని ఏం చేశానంటే, అమ్మ నువ్వు నాతో పాటు అమ్మాయిని కూడా తీసుకొనెళ్ళిపోయి మరి భర్త గారు లేరు కదండీ!
ఆయన మాతో ఉండేవారు, కానీ సరిగ్గా ఉండేవారు కాదు. లాస్ట్‌కి ఇప్పుడైతే లేరు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రులను పట్టుకునే నేనున్నాను. నా తల్లిదండ్రులు చాలా పాపం నన్ను ఎంతగానో చూసేవారు. కానీ నేను ఇలా అయిన తర్వాత ఆళ్ళు బెంగ పెట్టుకున్నారు. ఎందుకంటే పాపం ఇలా అయిపోయింది. ఈ అమ్మాయి ఏటి ఇలాగా ఈ బలహీనత ఎలా తగ్గుతదని. నాకైతే విశ్వాసం అండి. పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఎక్కువ. నేనెళ్లి ప్రార్థించుకునేదాన్ని. ప్రభువా ఆల్ నైట్ ప్రేయర్‌లు జరిగి మేము పెద్దాపురం ఆనంద్ కుమార్ గారి చర్చ్‌కెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్‌లో ప్రార్థించినప్పుడు ప్రార్థనలో అనేదాన్ని, ప్రభువా నాకు ఈ బలహీనత తగ్గించు నాయన. నేనైతే మందులు వాడను. నాకు తగ్గిస్తే నేను సువార్త చేస్తాను. నేను బ్రతికున్నంత కాలం నీ సేవలోనే ఉంటానని నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుంటే మందులు మానేశాను. మందులు మానేసిన తర్వాత మా మా అమ్మగారు, నేను, మా పాప మొత్తం ఈ నలుగురమే ఉండేవాళ్ళం ఒక ఇంట్లో. ఉంటుండగానే తర్వాత మా అమ్మగారికి మెంటల్‌గా అప్‌సెట్ అయింది. తనని చూసుకోవడం, తర్వాత నాన్నగారిని చూసుకోవడం ఈళ్ళిద్దరూ కూడా మరి అయ్యాక కొంచెం బలహీనలొస్తాయి గదండీ! అలాగే వాళ్ళిద్దరిని చూసుకోవడం, అమ్మాయిని చూసుకోవడం, నేను చదివించుకోవడం అలా చేశాను. కానీ నాకే బలహీనతొచ్చినప్పుడు ఇంకా ఏం చేయగలను? ఆ టైంలో ఇంకా ఎక్స్‌రే మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ ఆ బలహీనత ఏటండి, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళాను. మళ్ళీ హాస్పిటల్‌కెళ్తే కాకినాడ హాస్పిటల్‌లో పెద్ద హాస్పిటల్‌లో చూపించుకున్నానండి. మొత్తం 7 సార్లు ఎక్స్‌రే తీయించమన్నారు నన్ను. 7 సార్లు కూడా ఏమి అర్థం అవ్వట్లేదమ్మా. ఏమైందో అర్థం అవ్వట్లేదు. మీరు బ్రతికే అవకాశం లేదు. మరి మీరు మందులు వాడలేదని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు నేను ఒకటే చాలా కన్నీటితో ప్రార్థన చేసేదాన్నండి. నా గదిలోకెళ్ళిపోయి నేను మామూలుగా చేసేదాన్ని కాదు. ఏడుపుతోనే చేశాను ప్రార్థన. అలాగే నేను దేవుడి దగ్గర ఒప్పందం చేసుకున్నాను. ఏమనంటే, నేను సువార్త చేస్తాను. నేను బ్రతికున్నంత కాలం చేస్తాను ప్రభువా! ఇదేది నాకు తీసేయి మొత్తం అని జెప్పేసి నేనన్నానండి. అయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ లాస్ట్‌లో మా అన్నయ్య గారు తీసుకెళ్లారండి. 7 ఎక్స్‌రేలు తీయించాక, ఏడో ఎక్స్‌రేకి తీసుకొని ఎళ్ళిన తర్వాత పెద్ద డాక్టర్ గారు రావాలమ్మా కంగారు పడకండి అన్నారు. కూర్చోబెట్టారు. పెద్ద డాక్టర్ గారికొచ్చిన తర్వాత ఆ ఎక్స్‌రే పట్టుకొని నేనెళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఆయన చూసి నా ఎంక చూసండి ఇలాగా, "మీరు అసల ఏం బలహీనత ఉందని వచ్చారమ్మా మీరు? ఏమీ లేదు మీకనన్నారు." దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. ఆ జబ్బే మొత్తం దేవుడు తుడిచేసాడండి. దేవుడు ఏమీ లేకుండా చేసాడు. అది నాకేటంటే ఆయన సేవలో నన్ను వాడుకోవడానికని నేను ఈ యొక్క గొప్ప సాక్షిగా నన్ను నిలవబెట్టడానికి అనేక చోట్ల మరి సువార్త చేయడానికి ఈ రోజు వరకు కూడా నాకు బలహీనత అనేది కానీ, జ్వరం అనేది కానీ నాలో లేదండి. దేవుడు అద్భుతంగా ఆ రీతిలో నన్ను బ్రతికించాడాయన. బ్రతికించాడంటే ఆయన సేవ నేను చేయాలి. ఇప్పటి వరకు నేను సువార్త చేస్తూనే ఉన్నానండి. అనేక చోట్ల ప్రాంతాలు ఏజెన్సీలెళ్తున్నాం. మరి ప్రతి ఒక్క పాస్టర్ గారు గూడా మరి ఈ పా ఏ సా సామ్యూల్ రాజు గారు, తర్వాత యోహాన్ గారు అలాగా వారందరితో కూడా సువార్త చేయడానికి నేను ఈ రోజు వరకు సువార్త చేస్తున్నాను. అలాగే మరి పాప ఎదిగింది. మా పాప ఎదిగితే నా దగ్గర ఏమీ లేవండి. నా తల్లిదండ్రులు వాళ్ళు కూడా మే నెలలో ఒకళ్ళు చనిపోయారు. ఏప్రిల్ నెలలో కూడా ఆళ్ళు చనిపోయారు. ఇంకెవరు లేరు నా దగ్గర. లేనప్పుడు నేను ఆ పాపను పెట్టుకున్నప్పుడు అందరూ అనేవారు, "అలా తిరుగుతున్నావు నువ్వు అమ్మాయికి మ్యారేజ్ ఎలా అవుతది? అసలు ఏమీ లేదు కదా నీ దగ్గర. ఏమీ లేనప్పుడు ఎలా చేస్తావు? ఎవరి మీదైనా ఆధారపడాలి కదా! ఎవరికైనా చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడే కదా వాళ్ళు చేస్తారు" అనేవారండి. నేననేదాన్ని, నేను దేవుడి పని చేస్తున్నాను. దేవుడు నా పని చేస్తాడు. నాకు మేలు చేస్తాడాయన. నాకు తెలుసు మీరెవరు చెప్పవసరం లేదని. కానీ అందరూ అనేవారు, "అలా పెట్టుకొని తిరుగుతుంది. ఆ ఊరెళ్తుంది, ఈ ఊరెళ్తుంది" అనేవారు. కానీ నేను ఎవ్వరి మాట వినేదాన్ని కాదు. లాస్ట్‌కి మా పాపని డిగ్రీ వరకు చదివించగల శక్తిని దేవుడిచ్చాడు. ఆ అమ్మాయికి బ్యాంక్‌లో చేసే అబ్బాయి వివాహం చేయగల శక్తిని గూడా దేవుడిచ్చాడు. నేనెళ్లి ఎతకలేదండి. ఏది ఎళ్లి ఎతకలేదు. కానీ దేవుడే మా ఇంటికి నడిపించి, ఆ మంచి కుటుంబంలో అబ్బాయిని, చాలా దేవుళ్ళో ఎక్కువ ఎదిగే అబ్బాయిని మరి మా అమ్మాయికి వివాహం జరిగిందండి. వివాహం జరిగింది. మరి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే ఇంక నాకే బాధ్యత ఉందండి. అమ్మాయి ఒకటే. అమ్మాయికి మ్యారేజ్ కూడా దేవుడు చేసాడు. తర్వాత బిడ్డలు లేరండి. ఒక 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆమెకి బిడ్డలు కలగలేదు. కలగకపోతే నేను ఒకటే ఉండేది నాకు విశ్వాసం. దేవుళ్ళో విశ్వాసం ఉంటే అనేకమైన మేళ్ళు దేవుడే చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాను. అదే రీతిలో నేను ఆలోచించుకునేదాన్ని తప్ప వేరేది ఏది వినేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మాయి కోసం ప్రార్థన చేసినప్పుడు తర్వాత మా అమ్మాయి గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. తర్వాత మంచి ఆడపిల్ల, మంచి ఆరోగ్యకరమైన ఆడపిల్లని కూడా దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలండి. అదే రీతిగా మరి ఆ డెలివరీ విషయంలో చాలా ఇది జరిగింది. ఏటంటే ప్రార్థన చేస్తున్నాము సుఖప్రసవం వస్తది అన్నారు.
తర్వాత మళ్ళీ 4 గంటలకి ఇంకా ఈ అమ్మాయికి డెలివరీ ఆపరేషన్ చేసేయాలి అని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు రమ్య హాస్పిటల్‌లో. అయితే నేను ఒకటే ప్రార్థన చేశాను. నేను ఒక్కటే ప్రార్థన, నా ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇంకేం లేదు. డబ్బులు లేవు నా దగ్గర. కానీ ఆయుధం ఒకటే, ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన ఎళ్లి చేశానంతే. 2 మోకాళ్ళేసి ఎలుగెత్తి ప్రార్థన చేశాను. ఏడుస్తూ ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా ఆ గంట అలాగా అంతే సుఖప్రసవం ఇచ్చాడు ఆ అమ్మాయికి. అందుని బట్టి దేవునికి వందనాలండి. దేవుడు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చెప్తే చాలా ఉన్నాయి. కాబట్టి తనకి ఇంకా తన విషయంలో నేను వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు అద్భుతంగా మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. దేవునికి వందనాలండి. అదే రీతిలో మరి నాకు తర్వాత మళ్ళీ ఆపరేషన్ జరగడానికి ఏంటంటే నాకు బ్లీడింగ్ ప్రాబ్లమ్ వచ్చి గర్భసంచి తీసేయాలి అని అన్నారు. కానీ నా దగ్గర ఎవరు లేరు. అక్కుంది. తర్వాత ఆపరేషన్ విషయంలో ఏంటంటే అద్భుతం ఏంటంటే అప్పుడు మంచి కరోనా అండి. ఆ కరోనాలో నన్ను ఏమనేవారంటే ఏ హాస్పిటల్‌లో జాయిన్ చేసుకునేవారు కాదు. కానీ బ్లడ్ లేదు ఈ అమ్మాయికి. 5 ప్యాకెట్లు కావాలనేవారు. ఎవరిస్తారండి? కానీ నాకు ఎవ్వరు ఇవ్వలేదు. ఎవరిచ్చినా ఎవరి దగ్గరైనా కూడా ఆ జబ్బుంటే ఇప్పుడు కరోనా వస్తుంది గదా! అది ఏమన్నా వచ్చి మనకి ఏదైనా అవుతదని ఎవరు ఇచ్చేవాళ్ళు గాదు. మేము గూడా భయపడ్డాం. కానీ దేవుడి కృపను బట్టి మా సువార్త సేవలోనే ఒక నలుగురు పిల్లలొచ్చి నాకు బ్లడ్ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలండి. అదే రీతిలో మళ్ళీ ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత నాకెక్కడ ఆపరేషన్ జరగకపోతే ఆనపర్తెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు 5వ ప్యాకెట్ కావాలి అర్జెంటు అన్నప్పుడు ఓ పాజిటివ్ నాది. కానీ లేదు అప్పుడు. లేపోతే మా దగ్గర ఎవ్వరు లేరు. అక్క, మా పాపే ఉన్నారు. పెద్దోళ్ళు కూడా ఎవ్వరు లేరు. మా దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ ఆ సమయంలో ప్రార్థించుకున్నాం మేము. ప్రార్థించి ప్రభువున్నాడు. మనకెందుకు భయం? ఆ సమయానికి దేవుడు చేస్తాడు. ఏం పర్లేదని నేను ధైర్యంగా ఉండమన్నానండి. కానీ నేను ఇంకొక అరగంటలో ఆపరేషన్ చేస్తారంటుండగానే ఓ పాజిటివ్ అబ్బాయే మంచి ఆరోగ్యవంతుడే మన ఎదురుగుంటా వచ్చి నాకు బ్లడ్ ఇచ్చాడండి. దేవునికి వందనాలు. అందుని బట్టి అలాగే తర్వాత ఆపరేషన్ చక్కగా జరిగిందండి. తర్వాత ఆ డాక్టర్ గారికేమో కరోనా వచ్చిందమ్మా మీరందరూ చెక్ చేసుకోండి అంటే అందరికి చాలా మందికొచ్చింది. కానీ నాకైతే రాలేదు. దేవుడు అక్కడ కూడా నన్ను కాపాడాడు. మరి అలాగే మరి అన్ని విషయాల్లో ఒకటి కాదు, 2 కాదు నా జీవితంలో సమస్తము ఎన్నో చేసాడండి దేవుడు. మరి నేను ఈ రోజు వరకు సువార్త చేసుకుంటున్నాను. ఏ బలహీనత ఏది రాలేదు. నాకు ఇప్పటి వరకు ఏ బలహీనత గాని, ఏ జ్వరం గాని దేవుడు నాకు ఎప్పుడు కూడా నాకు ఏది పెట్టలేదండి. ఆయన చాలా ఆరోగ్యంగా ఉంచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నేనైతే సువార్త చేస్తున్నాను. నాకు ఏ బలహీనత లేకుండా ఏ కొండెక్కినా కూడా ఏ బలహీనత లేదు. చక్కగా ఆనందంగా, సంతోషంగా మా పాప విషయంలో ఆలోచించడానికి లేదు. కానీ నాకు ఏమీ లేదన్నాను కదా! అసల ఏమీ లేదు. పెళ్లి చేసేటప్పుడు కూడా డబ్బులు లేవన్నాను. చాలా ఎవరో ఒక ఆవిడొచ్చి కాపులావిడొచ్చి నాకు 2,00,000 ఇచ్చి వివాహం జరిగించమ్మా నువ్వు తర్వాత ఇద్దిగానన్నదండి ఆవిడ. అంత మంచిగా చెప్పారంటే అది దేవుడిచ్చారు కాబట్టే ఆళ్ళకి ఆ ఆలోచన దేవుడిచ్చాడు. కనుక నాకు ఆవిడ ఇచ్చిందండి. తర్వాత నాకు ఏమీ లేదు. లేపోతే ఈ రోజున నాకు 2 స్థలాలు ఇచ్చాడండి దేవుడు. 2 స్థలాలు ఇచ్చాడు. నా అత్తవారింటికాడ ఇల్లుంది. అన్నీ నాకు సమకూర్చాడు. నేనేం అడగలేదు. కానీ దేవుడు పనొక్కటే చేశాను. దేవుడు అద్భుత రీతిలో నన్ను ఈ రోజు నిలబెట్టాడంటే ఆయన కృప. ఈ రోజు వరకు నేను ఆయన కోసమే నేను బ్రతుకుతున్నానండి. చావైనా, బ్రతికైనా ఆయన కొరకే. ఆయన కోసమే నేను బ్రతుకుతున్నాను. నా సాక్ష్యం ఇంకా చాలా చెప్పాలండి. నేను ఇంకా అనేక చోట్ల చెప్తున్నాను సాక్ష్యం. దేవుడి కృపను బట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించమని అడుగుతున్నాను. చాలా వందనాలు సిస్టర్. చక్కని సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహిమపరచబడును గాక. సిస్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ఒకప్పుడు మీరు కానీ మీ కుటుంబీకులందరూ హిందువులేండి. సో ఎంతో భక్తిగా మీ సాక్ష్యం చూసుకుంటే మీరు సోమవారం శివుడికి పూజ చేసేవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం దుర్గాదేవికి, అలాగే మేకపోతుని బలి ఇచ్చేవారు దుర్గమ్మకి, మైడమ్మ సంబరాలు, అలాగే మీ ఇంట్లో పూజ గదులు అన్ని దేవుళ్ళ విగ్రహాలు పూజలు చేసేవారు. సో తిరుపతి దుర్గమ్మ గుడికి, అన్నవరం, ఇదంతా తీర్థయాత్రలకి వెళ్తూ ఉండేవారు. సో ఎంతో భక్తి శ్రద్ధలు నిష్ట కలిగిన హిందువులు. అవునండి. సో ఇలాంటి కుటుంబంలో నుంచి మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో, ఇంకా మీ కుటుంబంలో మారని వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో కానీ కుటుంబీకుల్లో కానీ వారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని వ్యతిరేకించారా? వ్యతిరేకించారండి. మా కుటుంబంలోనే వ్యతిరేకించేవారు. మా చుట్టాలు, బంధువులు. మీ అమ్మ, నాన్న విగ్రహారాధనలు పూజ చేసినప్పుడు నీకెందుకు యేసు ప్రభు, వాళ్ళు క్రిస్టియన్ దేవుడు, మనకి కుదరదు, మనం గొల్లలం అని ఎక్కిరించి తిట్టేవారు. నువ్వు ఒక్కొక్కళ్ళైతే మీరు ఎప్పుడు మీ అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళతోనే ఉంటుంది
అదే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మీకు తెలియదా అన్నట్లుగా మాట్లాడేవారు. ఎవరి మాట నేను వినేదాన్ని కాదు. మరి అలా అన్నప్పుడు మీ మీ మదర్ ఫాదర్ ఏమనేవారు మరి? వాళ్ళు తిట్టేవారండి. ఫస్ట్‌లో వాళ్ళు తిట్టేవారు. తర్వాత మా బంధువులు, మా మేనత్తలు, మేనమామలు అందరూ, అన్నదమ్ములు అందరూ తిట్టేవారు నన్ను. అందరూను పూజలు చేస్తుంటే నువ్వేంటి ఏ పూజలు చేయవు, పొలం స్వర్గానికి వెళ్తుంటే అది నీళ్ళలో ములగాలి, పూజ చేయాలి, అది ఉపవాసం ఉండాలంటే నేను చేసేదాన్ని కాదు. అలా ఇష్టపడేదాన్ని కాదు నేను. అలా ఎందుకు చేయట్లేదు నువ్వు ఇలా ఉంటే మాలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి బయటకు అనేవారు నన్ను. ఆ రీతిలో ఉండేదండి. అయినా కానీ అలాంటి ఉన్నా సరే నేను దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడితో ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, మాట్లాడేదాన్ని నేను, ప్రభువా ఏంటి ఇలా అంటున్నారని. చాలా సంతోషం సిస్టర్. ఇప్పుడు ఇంకోటి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. అవునండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే కదా ఒక రకంగా. సో హిందువులను అవమానిస్తున్నట్టే. అవునండి. సో మీరు ఒకప్పుడు హిందూ కాబట్టి మీ కుటుంబం కానీ, సో మీరు హిందువులుగా ఉన్నప్పుడు మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్నారా? లేదండి. అలా ఎందుకండి, మన హృదయపూర్వకంగా ఆయన్ని అడిగాం కానీ ఎప్పుడూ డబ్బులు ఇచ్చి అలా ఆ రకంగా మనం ఎప్పుడూ లేమండి. ఓకే. కనీసం మీరు హిందువుగా ఉన్నప్పుడు సరే మీరు డబ్బులు తీసుకోలేదు కానీ ఏ ఒక్క క్రైస్తవుడన్నా వచ్చి మీకు ఇలా డబ్బులు ఇస్తాము మా మతంలోకి రండి అని ఎవరన్నా మిమ్మల్ని పిలిచారా? అలాంటి వాళ్ళు కనపడ్డారా? లేదండి, లేదు. అలా ఎవరు చెప్పలేదండి. అయినా క్రైస్తవులు అలా ఎప్పుడూ లేరండి. సో ఏ ఒక్క క్రైస్తవుడు మీకు అలా కనబడలేదు? కనబడలేదు. ఇది కేవలం పుకారే. అవునండి. ఓకే. మీ సాక్ష్యం చూసుకుంటే మీరు ఇంత నిష్టగా భక్తి శ్రద్ధలతో మీ కుటుంబీకులు కానీ మీరు కానీ పూజలు చేసేవారు. మీరు మారడానికి కారణం ఏంటంటే మీరు యేసు ప్రభు దర్శనాన్ని పొందుకుని ఆయన వెలుగును చూశానండి. సో అలాగే మీ అమ్మగారు కూడా ఈశ్వరుడికి దండం పెట్టుకుంటుంటే ఆవిడకి సిలువ కనపడింది. నేను ఎక్కడికైనా చర్చికి వెళ్తుంటే నాకు హృదయంలో ఒక వేదన వచ్చేసేదండి. నాకు దేవుడు మాట్లాడిన దగ్గర నుంచి కూడా నాకు యేసుప్రభు అంటే బాగా ప్రేమ కలిగింది నాకు. అప్పటి నుంచి నేను దేవుని విడిచిపెట్టకూడదు అనే ఒక నమ్మకంతోనే ఆయన కోసమే నేను బ్రతకాలనుకున్నాను. అవును. అలాగే మీ నాన్నగారు కూడా యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఆయన గొప్పగా స్వస్థతను పొందుకున్నారు. సో ఇలా మీరు అనుభవపూర్వకంగా దర్శనాలు, ఆయన వెలుగుని చూసి, సిలువను చూసి గొప్ప మేలులు పొందుకునే మీరు నమ్ముకున్నారు తప్ప ఎవరో బలవంతం చేస్తే నమ్ముకున్నది కాదండి. మీ జీవితంలో చూస్తే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేశాడు. మీ తండ్రి గారి యాక్సిడెంట్ విషయంలో గాని, అలాగే మీకు ఊపిరితిత్తులు పాడైపోయి అన్నారు, బ్రతకరని కూడా చెప్పేశారు డాక్టర్ గారు. ఊపిరితిత్తు పాడైపోయిందమ్మా, అంతా ఒకటి 70% అలా ఉంటే పర్వాలేదు, మొత్తం పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా బ్రతకరు అసలు, ఏదో ఇస్తున్నాం మేము మందులు, మీరు వాడండి, అది దేవుడి చిత్తం, అది లేకపోతే లేదు, బ్రతకరనే చెప్పారు. చాయిస్ లేదని చెప్పారన్న. సో అటువంటి సమయంలో అటువంటి మరణకరమైన రోగం నుంచి యేసుక్రీస్తు ప్రభు మీకు స్వస్థత కలిగజేశారండి. ఎందుకంటే మీరు చెప్పారు 15 రోజులు మీరు నరకం చూశారని. సో మరి అంత నరకం అప్పటికే నమ్ముకున్నారు కదా యేసు ప్రభు. మరి అంత నరకం చూసినప్పుడు మీరు ఒకప్పుడు హిందూ కాబట్టి మరి ఎందుకు నమ్ముకున్నాను ఈ దేవుణ్ణి, నాకు ఇంత నరకం లాగా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. నా దేవుడు బ్రతికిస్తాడు అని నమ్మకంతోనే ఉండేదండి. చాలా ఉంది. ఎందుకంటే మీ సాక్ష్యంలో చాలా గొప్ప కార్యాలు, ఎందుకంటే మీ గర్భసంచి తీసేయమన్నప్పుడు అద్భుత రీతిగా వాళ్ళు వచ్చి రక్తదానం చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో మిమ్మల్ని రక్షించుకుని మీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశారని మాకు తెలుస్తుంది. అలాగే మీరు ఏజెన్సీ ప్రాంతాలకు సువార్త కూడా చేస్తున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదండి. నేను సువార్త చేస్తున్నాను, అనేక మందికి నా సాక్ష్యం ద్వారా వాళ్ళని బలపరుస్తున్నాను. అదే చాలా ఊర్లు వెళ్ళానండి నేను. అక్కడ కూడా 7 మార్చాను, అలాగే బాప్తీసాలు ఇప్పించాను పాస్టర్ గారి ద్వారా. మరి అలాగే ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుడిని అయితే విడిచిపెట్టలేదండి. ఆయన దేవుడు గొప్ప దేవుడు అండి, ఆయన విడిచిపెట్టడానికి ఎవరు ఒప్పుకోలేమండి. చాలా సంతోషం సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, మా ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇచ్చారు. విన్నారు కదా సిస్టర్ అచ్యుతాంబ గారు. రక్షింపబడిన తర్వాత ఆవిడ పేరు మేరీ గ్రేస్. ఒకప్పుడు ఆవిడ కానీ ఆవిడ కుటుంబీకులు కానీ అందరూ హిందువులుగా ఉంటారు, వ్రతాలు నోములు అని ఎంతో నిష్టగా విగ్రహారాధన చేస్తున్న వారి జీవితంలోకి మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి దర్శనాల ద్వారా, వెలుగు ద్వారా, సిలువ ద్వారా మరి ఎన్నో ప్రమాదాల నుంచి ఇంకా
అసాధ్యము అని డాక్టర్స్ చెప్పిన సమయంలో గొప్పగా వారికి స్వస్థతలు దయచేసి యేసుక్రీస్తు ప్రభు మేలులతో మహోపకార్యాలతో అలాగే ఆశీర్వాదాలతో వారి జీవితాన్ని నింపారు. అలాగే మీ జీవితంలో కూడా ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో కూడా ఇంకా ఏదైనా కారణం వల్ల మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు నమ్మకుండా ఉండుంటే దయచేసి ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు చెంతకి రావాలని పూర్తిగా నమ్మకం ఉంచితే దేవుడు ఏదైనా చేస్తాడని అవును. నమ్మకం ఉండాలండి. మెయిన్ నమ్మకం ఉంటే విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తే చేస్తాడు అనే ఒక నమ్మకం నాలో ఉంది గనక ఈ రోజు నేను అన్ని సాధించగలిగాను. అవును ఈ రోజు నేను ఏమీ లేకుండా లేదు, అన్ని నాకు దేవుడు ఇచ్చాడు. అవును. సో అలాగే మీ జీవితంలో కూడా మీరు కూడా సంపూర్ణ నమ్మకాన్ని మీరు యేసు ప్రభు మీద ఉంచి మీకు ఏ శోధన ఉన్నా సరే ప్రార్థన చేసుకునే ఎడల మీకు కూడా సిస్టర్ జీవితంలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సాక్ష్యము మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని నమ్ముతూ అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఇతరులను బలపరచలాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ ఈ సాక్ష్యము మీ అందరిని ఆత్మీయంగా బలపరిచిందని నమ్ముతూ ఈ సాక్ష్యాన్ని ఇంకెక్కువ మందికి హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ లార్డ్.